మహిళా అధ్యక్షురాలని కోరుకుంటున్నానండి. నాకు జిల్లా నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి చేయెత్తి జయకొట్టి తెలుగుడ అనితమ్మకు జయకొట్టు అంటూ పాయకరావుపేట కూటమి నేతలు హర్షాతిరేక శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మండల పార్టీ అధ్యక్షులు చెంచాలపు ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పట్టణ కార్యాలయం నందు కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ సమావేశమయ్యారు. సమావేశ ప్రాముఖ్యత విశేషం ఏంటంటే పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో 23వ తారీఖున ఆర్సీ మెటల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకారం చుట్టారు. కార్యక్రమంకు రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తదితర శాఖ మంత్రులు, శాసనసభ్యులు, అతిరథ మహారథులు హాజరు కానున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేతలు స్థానిక మండలం నుంచి భారీ జన సమీకరణతో బయలుదేరి కార్యక్రమంను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సమావేశమయ్యారు. రాష్ట్ర కూటమి పెద్దలకు పాయకరావుపేట నుంచి ఘన స్వాగతం అందించాలనే ప్రణాళికతో నేతల మధ్య చర్చలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, జనసేన ముఖ్య నేత తోట నాగేష్, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, టీడీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రామకుమారి, వంక నారాయణ, మజ్జూరి నారాయణరావు, సూరా సుబ్రహ్మణ్యం, పెద్దిరెడ్డి శ్రీను, గూటూరు శ్రీను, బీజేపీ పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, చెంచాలపు ప్రదీప్, మజ్జూరి నారాయణరావు, విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క ఆర్సీ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ఈ రాష్ట్రం నుంచి అతిరథ మహారాజులు వస్తున్నారు. కూటమి నాయకులు, పెద్దలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు, యువకాలం పాదయాత్ర రథసారథి లోకేష్ బాబు గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ జనందరూ కూడా పాయకరావుపేట 23వ తారీఖు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా మనందరం కలిపి దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియపడుతూ మనం ఎన్నాళ్ళు బట్టి ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ ఈ రోజు రేపు 23వ తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి చేతుల మీద శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి మన మనలో నుంచి ప్రతి నాయకులు కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖు నక్కబిల్ల మండలంలో మూలపుర గ్రామంలో ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న ఆర్సీఆర్ మెటల్ అండ్ నిప్పన్ కంపెనీ వారిచే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని రేపు 23వ తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు. వారికి ఘనస్వాగతం పలుకుతూ రేపు అక్కడ జరగబోయే ఈ శుభ కార్యక్రమానికి పాయకరావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్టీల్ పరిశ్రమ వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో తీసుకెళ్లి ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, అలాగే ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళు వీళ్ళని కాదు నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగం తీర్చే విధంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యాక్టరీ ఇది. ఈ విషయాన్ని మా నాయకులందరూ కూడా ఈ మీడియా ముఖంగా కాకుండా రేపు గ్రామాన్ని కూడా మేము అందరూ వెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యత వివరించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని భారీ జనాల సమూహంగా తీసుకెళ్లి చాలా చక్కగా జరిగే విధంగా మేము అందరూ కూడా ఈ సమయం ఏర్పాటు చేసిన ఈ విధంగా కార్యాచరణపై ఈ రోజు చర్చించుకోవడం జరిగింది. రేపు మూలపొరలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి గౌరవనీయ మా ముఖ్యమంత్రి వారిలో మా ప్రాంతం ఎంతో కష్టపడుతున్న ఆవిడకి మా తీసుకెళ్లి రేపు జరగబోయే కార్యక్రమంలో మా వంతు కృషి ఆవిడకి మేము ఇచ్చే కృతజ్ఞతని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 23వ తారీఖున ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆసియాలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
ఒక మంచి శుభ కార్యక్రమం ఇది. మనందరికీ కూడా తెలుసు, శుభ కార్యక్రమం అన్నప్పుడు ప్రజలందరికీ వెళ్ళి మనం ఆహ్వానించుకుని మనం శుభ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజు మన ఉత్తరాంధ్రకే ఒక శుభ కార్యక్రమం ప్రారంభిస్తారు కాబట్టి మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకుని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం అత్యధిక జనాలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే ఒక నిరుద్యోగ సమస్య వెనకబడితనానికి రూపుమాపాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం వలన ఉత్తరాంధ్రలో అందరికీ కూడా మరీ ముఖ్యంగా మన పాయకరపేట నియోజకవర్గానికి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని